హలో స్టూడెంట్స్, ఐటీఐ ఆన్లైన్ పరీక్ష విధానం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 2018-2019 అడ్మిషన్ స్టూడెంట్స్కి డీజీటీ వారు ఆన్లైన్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టినారు. దాంట్లో మనకి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్. స్టూడెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ 3 ఎగ్జామ్స్ కూడా అంటే ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన ఆన్లైన్ పరీక్ష అనేది ఒకే రోజు జరుగుతుంది. ఒక రోజు మాత్రమే జరుగుతుంది, ఒక సెషన్లో మాత్రమే జరుగుతుంది. అంతేగాని దీనికి ట్రేడ్ థియరీ ఒక రోజు, మ్యాథ్స్ ఒక రోజు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఒక రోజు అని మాత్రం ఉండదు. ఆన్లైన్ పరీక్షా విధానంలో స్టూడెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్, employability skills. The whole examination of these 3 subjects will be conducted in one go without any breaks in between them. ఈ 3 సబ్జెక్టులు కూడా ఒకే రోజు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అయితే ఏ ఇయర్ స్టూడెంట్స్కి ఏ రకంగా క్వశ్చన్స్ ఇస్తారని చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ ఫామ్ ప్రకారం చూసినట్లయితే ట్రేడ్ థియరీ, ఈ ట్రేడ్ థియరీ సబ్జెక్ట్ ఏమైతే ఉందో ఈ ట్రేడ్ థియరీ సబ్జెక్ట్ ప్రకారం చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 40 వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ లేదా 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1 ఇయర్ ట్రేడ్ ట్రైనీస్ అంటే 2018లోనూ మరియు 2019లో జాయిన్ అయిన 1 ఇయర్ ట్రేడ్ ట్రైనీస్ కానివ్వండి, లేదా 2018లో జాయిన్ అయినటువంటి 2 ఇయర్ కోర్స్ ట్రైనీస్ వాళ్ళకైనా సరే ట్రేడ్ థియరీకి సంబంధించి 40 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్, దీంట్లో కూడా 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఆ 20 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. సిమిలర్లీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్లో కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి 20 క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి. దానికి కేటాయించిన మార్క్స్ 50 మార్క్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది మ్యాక్సిమం 3 అవర్స్ ఉంటుంది. కొన్ని ట్రేడ్స్ మాత్రం 2 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. కొన్ని ట్రేడ్స్కి అయితే కనుక 2 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. రిమైనింగ్ ట్రేడ్స్ మాత్రం 3 అవర్స్ మాత్రం ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మీరు ఫీజు పేమెంట్ చేసినప్పుడు ఏమైతే పేమెంట్ లింక్లో మీ యొక్క మొబైల్ నెంబరు మరియు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాని ద్వారా మాత్రమే మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ త్రూ సిబిటి. ట్రైనీస్ మస్ట్ ఎంటర్ ద రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ టు లాగిన్. మీరు ఏమైతే పేమెంట్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారో దాని ద్వారా మాత్రమే మీరు లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే లాగిన్ అయిన తర్వాత మీ యొక్క వివరాలు అనేవి మీ యొక్క ప్రొఫైల్ అంటారు, ఆ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ సెషన్లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అది కూడా స్టార్ట్ బటన్ ఉంటుంది. ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ సెషన్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మీకు ఈ ఆన్లైన్ పరీక్షా విధానంలో అటెంప్టెడ్ క్వశ్చన్స్కి, నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్కి, రివ్యూ క్వశ్చన్స్కి కలరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు కాలేజెస్లో ఈ లింక్స్ కనుక మీకు కమ్యూనికేట్ చేసినట్లయితే కనుక ఆ లింక్ ద్వారా మీరు ఈ సిబిటి ఎగ్జామ్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కనుక దీని మీద ఇంకొకసారి మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ వ్యూడ్ నాట్ వ్యూడ్ అని ఉంది. క్వశ్చన్స్ నాట్ వ్యూడ్, అసలు క్వశ్చన్స్ చూడనట్లయితే కనుక వైట్ కలర్లో ఉంది. క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనుక అది గ్రీన్ కలర్లో ఉంది. క్వశ్చన్స్ ఫ్లాగ్డ్ అంటే జస్ట్ ఫర్ రివ్యూ అంటే అన్మార్క్ టు రివ్యూ, అన్మార్క్ టు రివ్యూ ద క్వశ్చన్ అయితే కనుక ఫ్లాగ్ క్వశ్చన్ అది ఎల్లో కలర్ మార్క్లో ఉంటుంది. క్వశ్చన్స్ ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఇది ఒక డౌట్గా ఉంది, మార్క్ చేస్తారు, మళ్ళీ ఇది రివ్యూ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు ఈ బటన్ క్లిక్ చేస్తారు, అది మీకు బ్లూ కలర్లో ఉంది. ఓకే, ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ అనేది మీకు బై లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఇంగ్లీషు మరియు మీకు ప్రాంతీయ భాష రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రేడియో బటన్స్ ఏమైతే ఉన్నాయో ఈ రేడియో బటన్స్ ఈజ్ ద మల్టిపుల్ చాయిస్ బటన్స్ అంటారు.
సో దీంట్లో మీకు ఈ క్వశ్చన్కి ఏమైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ని మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు నెక్స్ట్ క్వశ్చన్కి మీకు రిపేర్ అవుతుంది. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 3 సబ్జెక్టుల క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ర్యాండమ్గా ఒకే విండోలో వస్తాయి. ఒకే విండోలో మీకు ఈ 80 క్వశ్చన్లు కూడా మీకు జంబ్లింగ్ ఆటలో రావడం జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. మరొకసారి క్వశ్చన్ యొక్క కలరింగ్ ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని మీరు క్లిక్ చేయకుండా ఉన్నట్లయితే కనుక అది నాట్ ఆన్సర్ అని ఉంటుంది. దానికి వైట్ కలర్ లో ఉంటుంది లేబులింగ్. అలాగే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే కనుక అది గ్రీన్ కలర్ లోకి వస్తుంది. క్వశ్చన్ ని ఇక మీరు అన్మార్క్ కింద చేస్తే కనుక అది ఎల్లో కలర్ లో ఉంటుంది. దాన్ని ఫ్లాగ్ క్వశ్చన్ అంటారు. అట్లాగే క్వశ్చన్ కి ఆన్సర్ మీకు డౌట్ గా ఉంది, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుందాం అనుకుంటే కనుక ఇలా గ్రీన్ కలర్ లో మీరు మార్క్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో లాగిన్ అయినప్పుడు మీకు పక్కన మీకు టైమర్ అనేది కౌంట్ డౌన్ మొదలవుతుంది. అక్కడ టైమర్ అనేది టైం రిమైనింగ్ అనేది ఈ 3 అవర్స్ లో మీకు ఎంతైతే ఇంకా రిమైనింగ్ టైమింగ్ ఉందో ఆ టైమింగ్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మెనూలో. అట్లాగే ఇక్కడ క్వశ్చన్స్ కూడా మీకు వరుసగా ఉంటాయి. మీకు ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ కైనా సరే మీరు జంపింగ్ అనేది అవ్వచ్చు. సీరియల్లోని క్వశ్చన్ వెళ్ళాలని లేదు. మీరు ఏ క్వశ్చన్ నుంచి ఈ 1 to 25 క్వశ్చన్స్ కానీ 1 to 80 క్వశ్చన్స్ కానీ ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ కైనా సరే మీరు పలానా క్వశ్చన్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్ గా మీరు ఆ క్వశ్చన్ లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే లాస్ట్ మినిట్కి వచ్చేసరికి బిఫోర్ సబ్మిషన్ టైంకి వచ్చేసరికి మీకు టైం రిమైనింగ్ అనేది చూపిస్తుంది మీకు అక్కడ. అట్లాగే మీరు బిఫోర్ సబ్మిషన్ కూడా రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఏ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారనే దాన్ని మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ ని ఏ రకంగా టిక్ మార్క్ చేశారు, ఏదైనా క్వశ్చన్ లెఫ్ట్ ఓవర్ చేశారా, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ డౌట్ గా ఉందా, లేదా క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా అనే వాటి మీద మీరు ఒకసారి రివ్యూ చేసుకుని లాస్ట్ లో మీరు ఈ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ దట్ మీరు టైం అయిపోయిన తర్వాత కూడా మీరు సబ్మిట్ చేయకపోతే సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా మీ యొక్క ఆన్సర్స్ ని తీసుకుంటుంది. మీరు ఏమైతే ఆన్సర్ అటెంప్ట్ చేయకుండా ఉన్నారో అవి 0 మార్క్స్ గా ఉంటాయి. దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. అంటే అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో విల్ క్యారీ 0 మార్క్స్. మీరు షెడ్యూల్ ఇచ్చిన లోపు ఆ షెడ్యూల్ లోపు మీరు ఎగ్జామ్ ని మీరు సబ్మిట్ చేయాలి. లేకపోతే కనుక ఆటోమేటిక్ గా ఇది ఆటో సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంతవరకు మీరు ఏమైతే క్వశ్చన్స్ టిక్ మార్క్ పెట్టారో వాటి వరకేవి క్యాల్కులేట్ చేసుకుంటుంది. రిమైనింగ్ క్వశ్చన్ అన్నింటినీ కూడా అది అన్అటెంప్టెడ్ ట్రీట్ చేసి వాటికి 0 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కాలేజెస్ లో ఏమైతే మీకు హైపర్ లింక్స్ కమ్యూనికేట్ చేశారో ఆ లింక్స్ ఒకసారి క్లిక్ చేసుకుని అయితే డెస్క్టాప్ లో కానివ్వండి లేదా మొబైల్ యాప్ ద్వారా కానివ్వండి మీ ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేసుకుని ఒకసారి మీరు డెమో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఈ సిబిటి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్ ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.